ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రజిత గారు. నమస్తే సిరి. బేసిక్గా అంటే కొందరికి కొన్ని వాటిల్లో చాలా ఈజీగా టెంప్ట్ అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు బంగారం విషయంలో, ఇంకొందరు షాపింగ్ విషయంలో, ఇంకొందరు ఫుడ్ విషయంలో. అలా మనం ఒక్కసారి మనది కదా, నచ్చింది కదా అని ఇలా టెంప్ట్ అయితే అవి చాలా మనకి ప్రాబ్లమ్స్ తెచ్చే అవకాశాలు ఉంటాయి. అలా టెంప్ట్ కాకుండా మనం దాన్ని కూడా హ్యాండిల్ చేయాలి అంటే ఏ రకంగా హ్యాండిల్ చేయొచ్చు అంటారు? యాజ్ అ లైఫ్ స్కిల్ కోచ్గా మీరేం చెప్తారు? ఎస్, సో ఈ టెంప్టేషన్ ఇది టాపిక్. సో టెంప్టింగ్ అనే పదాన్ని మనము రోజుకి చాలాసార్లు వాడుతుంటాము. ఇలా టెంప్ట్ అయ్యాను, చేయకుండా ఉండాల్సింది కానీ కొంచెం టెంప్ట్ అయ్యాను. యాజ్ అ బిహేవియరల్ టెంప్టింగ్ కానివ్వండి, ఫుడ్ని చూసి టెంప్ట్ అవ్వడం కానివ్వండి. యాక్చువల్లీ ఆకలి ఉండదు కానీ జస్ట్ టెంప్ట్ అయ్యాము అంటారు. సో మీరు అడిగిందంటే అంటే మనం అలా ఒక్కొక్క పాయింట్స్లో తీసుకుందాము, తర్వాత స్ట్రాటజీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో మాట్లాడుకుంటే. ఇప్పుడు లెటస్ కమ్ టు ఫస్ట్ ఫుడ్ టెంప్టింగ్స్. సో ఎప్పుడైతే నీకు ఫుడ్ని చూసి టెంప్ట్ అయ్యి తినాలనిపిస్తుంది, అప్పుడు నువ్వేం చేయాలి? అన్నిట్లలో 3 ఈస్ ఫాలో అవ్వాలి. ఏంటా ఈస్? ఈజ్ అంటే ఏంటి అని అంటే, ఒకటి వచ్చేసి నీకు ఎక్స్పోజర్ ఉండాలి, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఇదే ప్రతి ఒక్క జోన్లో ఎట్లా వాడొచ్చు అనుకుంటే మనం ఈ టెంప్టేషన్స్ ఎక్కడెక్కడ కలుగుతాయి అనుకున్నాము. మీరు అన్నట్టు బంగారం కొనాలి అన్న దాంట్లో కానివ్వండి, కొంతమందికి కార్ చూసి వెహికల్స్ చూసి కొనాలనిపించడం కానివ్వండి, తర్వాత షాపింగ్కి వెళ్ళి శారీస్ కొనుక్కున్న దాని గురించి కానీ, బట్టలు బాగా కొనేస్తాము ఒకసారి టెంప్ట్ అయిపోయి. వెళ్ళింది ఒకటి, కొనేది 10, అందులో ఒకటి కూడా ఒక్కొక్కసారి వాడకం ఉండదు. సో ఇలా తీసుకొనియండి. లేదా ఒక అమ్మాయిని చూసి అబ్బాయి టెంప్ట్ అయ్యి అలా కానివ్వండి. లేకపోతే నీకు డిఫరెంట్ యాంగిల్స్లో మనం ఈ టెంప్టేషన్స్ని మాట్లాడుకుంటే ఫస్ట్ లెటర్స్ కమ్ టు ద ఫుడ్. ఎందుకంటే జనరల్ బర్నింగ్ అండ్ ప్రాబ్లమ్స్ని లీడ్ చేసేది ఇష్యూని గురించి మాట్లాడుకుంటే, అది తిన్నప్పుడు ఫస్ట్ ఎక్స్పోజర్ గురించి మాట్లాడదాం. ఎక్స్పోజర్ ఏంటంటే, నువ్వు రెగ్యులర్గా బిర్యానీ చూస్తూనే ఉంటాం, కానీ అది ఎన్నిసార్లు చూసినా బిర్యానీని చూడంగానే టెంప్ట్ అవుతావు. పిజ్జా సేమ్, బర్గర్ సేమ్. సో ఇవి తిన్నప్పుడు ఫస్ట్ ఎక్స్పోజర్, నువ్వు ఆల్రెడీ చాలాసార్లు చూసావు, అప్పుడు ఏం విజువలైజ్ చేసుకోవాలి ఇక్కడ? ఫస్ట్ వచ్చేసి నువ్వు విజువలైజ్ చేసుకునేది ఏంటి అంటే, నేను ఆల్రెడీ దీన్ని తినేసాను. కళ్ళు మూసుకుని ఫీల్ దట్, బికాజ్ నీకు స్మెల్ తెలుసు, టేస్ట్ తెలుసు, ఇంతకుముందు ఎక్స్పోజర్ ఉంది. సో యూ విజువలైజ్ దట్ యూ హ్యాడ్. ఒక బుక్క తిన్నాను, 2 బుక్కలు తిన్నాను, 3rd బుక్కలు తిన్నాను, కడుపు నిండిపోద్ది. ఇఫ్ దట్ పర్సన్ ఈజ్ రియల్లీ సీరియస్ అబౌట్ హిజ్ కమిట్మెంట్స్. ఓకే. నీ గోల్ పెట్టుకున్నారు, ఎవరు వెయిట్ లాస్ కోసము ఇలా అనుకున్న వాళ్ళకి విజువలైజేషన్ హెల్ప్స్ అ లాట్, బికాస్ దే నో ద టేస్ట్. ఎక్స్పోజర్ ఉంది ఆల్రెడీ. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా కొంచెం మనం రా ఎగ్జాంపుల్ ఇచ్చుకో అంటే, ఒక అమ్మాయి ఒక చిన్న డ్రెస్ వేసుకొని కనిపించింది. సో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఆల్రెడీ మెట్రో సిటీస్లో ఆల్రెడీ తిరిగేసి వచ్చాడు. సో అది పెద్ద కొత్తగా అనిపించదు, జస్ట్ నార్మల్గా చూస్తాడు, బికాజ్ ఆయనకు ఆల్రెడీ చూశాడు. ఎక్స్పోజర్. అదే ఒక విలేజ్ నుంచి, ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఆ అమ్మాయిని, అదే అమ్మాయిని, పర్సన్స్ డిఫరెంట్, చూసి ఖచ్చితంగా అటు వెళ్ళాల్సిన వాడు కూడా యూటర్న్ చేసుకొని వస్తాడు. ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. సో ఇది నీకు ఈ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మనం ఫుడ్లో చూసాము, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ విజువలైజ్ చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ ఇందాక అనుకున్నాము 3 ఈస్లో సెకండ్. ఎడ్యుకేషన్ ఏంటంటే, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడాలనిపించింది, అనిపించినప్పుడు నువ్వు వెళ్ళి వాడే పదం, టర్మినాలజీ, ఖచ్చితంగా మనకి ఏదైనా టెంప్ట్ అయ్యి మనకి ఏదైనా మాట్లాడాలనిపించి, ఎవరైనా నచ్చిండ్రు లేకపోతే ఏదైనా చెప్పాలి, అప్రిషియేషన్ ఈజ్ వెరీ గుడ్. నువ్వు చెప్పావనుకో, వెళ్ళి బాగున్నారనో బాగున్నా ఏదో ఒకటి చెప్పావనుకో, నీ సాటిస్ఫై అవుతుంది ఫస్ట్ నీ ఫీలింగ్. ఓకే, నేను అనుకున్నది చెప్పా, ఎదుటి మనిషి కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ వరకు బ్రేక్. ఆ టెంప్టింగ్ని నువ్వు ఎప్పుడైతే యాక్షన్గా కన్వర్ట్ చెయ్యాలో, అక్కడ నీకు ఉండాల్సింది ఏంటంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే. ఖచ్చితంగా ఇప్పుడు మనం తిండి విషయంలో చూసుకున్నాం అనుకో సిరి, నువ్వు ఆల్రెడీ ఎప్పుడో తినుంటావు, నీకు అవస్థ అయ్యి ఉంటుంది. లేదు మనం సోయి లేకుండా తింటే వెయిట్ పెరిగి ఉంటుంది ఒక 4-5 కిలోలు. నీకు ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉందనుకో, అది గుర్తు తెచ్చుకో. ఇప్పుడు ఖచ్చితంగా చెయ్యవు.
లేదు ఏదైనా మిస్బిహేవ్ చేసి ఉంటావు ఇలాగే టెంప్ట్ అయ్యి, లేదు నువ్వు టెంప్ట్ అయ్యి ఒక కారు నీ బడ్జెట్కి సంబంధం లేకుండా ఒక ఉన్నదంతా డబ్బులు పోగేసి కొనేసావు, ఇంటి ముందు తెచ్చిపెట్టావు, బ్యాంక్లో డబ్బులు లేవు, ఇంట్లో డబ్బులు లేవు. ఇప్పుడు ఆ టెంప్టేషన్ సేమ్ టెంప్టేషన్ ఉంటుందా? నువ్వు ఎప్పుడైతే ఆ బిర్యానీని చూసి టెంప్టింగ్ కలిగింది తినేసావు, తిన్న లాస్ట్ బుక్కకు మనంత పశ్చాత్తాపడే వాళ్ళు ఎవరు ఉండరు, అబ్బా తినకుండా ఉండాల్సింది. లేదు ఏదైనా ఒక యాక్షన్ చేసి నీ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్లోకి లీడ్ అయింది, అప్పుడు అంటే నీకు ఆ టెంప్టేషన్ కాసేపు అయ్యాక ఉండదు. పోస్ట్ పోన్ ద టెంప్టేషన్ ఫర్ 24 hours. ఓకే మేడం, అదే కదా మేడం కంట్రోల్ ఉండదు. ఎస్, ఎక్స్పీరియన్స్. ఓకే, నీ ఎక్స్పీరియన్స్ నీకు నేర్పి ఉంటుంది, అది గుర్తు తెచ్చుకో. నాకు ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అని అంటే ఒక చిన్న టెంప్టేషన్ ఏదన్నా అవసరం లేనిది టెంప్ట్ అయితే ఏదైనా చేస్తూస్తే నీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అంతకు మించి స్ట్రాటజీ ఏం లేదు. ఇంకొక చిన్న స్ట్రాటజీ ఏంటి అని అంటే, నువ్వు ఏవి ట్రిగ్గర్ చేస్తున్నాయి నిన్ను, ఆ ప్లేసెస్ని ఆ పర్సన్స్ని అవాయిడ్ చేయి. ఓకే, లెట్ అస్ టేక్ సింపుల్ మన డే టు డే లేడీస్కి ఎస్పెషల్లీ, లేకపోతే అందరికీ అయ్యేది చెప్తాను ఫాస్ట్గా. చాలా సోషలైజింగ్ తగ్గించు. ఎక్కువ సార్లు ఫుడ్ టెంప్టింగ్ తగ్గుతుంది. నువ్వు బయటకు వెళ్ళి నీకు వాసన లేదు, కళ్ళకు లేదు, దెన్ యూ విల్ రెడ్యూస్. సెకండ్, షాపింగ్కి నువ్వు వెళ్తే నీకే కంట్రోల్ ఉండదు, టెంప్ట్ అవుతావు. రెడ్యూస్ గోయింగ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఈజీ కంట్రోల్. ఒక డిసీజ్ ఉన్న దాంట్లో నేను కూడా ఒకసారి వెళ్ళాము అంటే టెంప్ట్ అయ్యామంటే అది ఒకటి కొనడానికి పోయి 10 కొంటాం అంతే. సో వాట్ ఐ పర్సనల్లీ డూ ద స్ట్రాటజీ ఇస్ ఐ ఓంట్ గో. ఇప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళ ఇంటికి బట్టలు వచ్చాయి, వస్తావా, ఎవరైనా అమ్మే వాళ్ళు వచ్చారు అని అడుగుతారు. చాలా ఇష్టం, వెళ్ళను. వెళ్ళామంటే అసలు తీసుకోకుండా ఉండడం అనేది అసలు సవాలే ఉండదు. ఐ వోంట్ గో. టెంప్ట్. ట్రిగ్గర్ పాయింట్స్ని అవాయిడ్ చెయ్యి. ఓకే, గోల్డ్ షాప్ ఉంది, వెళ్ళడమే, నువ్వు వెళ్ళాల్సి వచ్చింది తప్పలే, రెడ్యూస్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్. అదర్వైజ్ వెళ్ళడం బంద్ చేయలేకపోయో వెళ్ళాల్సి వచ్చింది. రాదర్ దాన్ సీయింగ్ దట్ లైక్ టూ మెనీ వేరియేషన్స్, నీకేది అవసరమో అవే చూపించమను. ఓకే, మనం ఏం చేస్తామంటే 90% టైం పాస్కి ఏది తీసుకురా అంటాం. ఆ తీసుకొచ్చిన దాంట్లో మనిషికి తాహతకు మించి చూసినప్పుడు డిజైన్స్ చూస్తే టెంప్ట్ అవుతాం ఎలాగో, కానీ నీకు తాహతకు మించి నచ్చినప్పుడు నువ్వు చేసే అటెంప్ట్ ఏదైతుందో నిన్ను అప్పుల పాలు చేయటం కానీ, అసంతృప్తి పాలు చేయటం కానీ, ఆపదల పాలు చేయటం కానీ జరుగుతుంది. ఈ మూడింటికి డేంజరసే. అసంతృప్తి వచ్చాక జీవితం మీద ఒక విరక్తి, నేను ఇది కూడా చేయలేనా, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా నువ్వు ఇంట్లో వాళ్ళ మీద చూపిస్తావు. ఎప్పుడైతే నువ్వు బియాండ్ టెంప్టేషన్ ఆపుకోలేక ఎవరిదైనా ఇలా మనము లేడీస్ విషయంలో కానీ లేకపోతే ఏదైనా మిస్బిహేవ్ చేసినప్పుడు ఆపదల పాలు. నెక్స్ట్ మన కంట్రోల్, మన స్తోమతకు మించి ఎప్పుడైతే కొనుక్కోవడం స్టార్ట్ చేసి నువ్వు పరిస్థితులను నీకు కంట్రోల్ తప్పినాయో అప్పుల పాలు. ఎవ్రీథింగ్. మీరు అన్నీ చేరేది ఒకటే లైఫ్లో. ఎక్కడ చేరుతావు మళ్ళీ? ప్రాబ్లమ్స్. ఒక్కటి నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సింది టెంప్టేషన్. ఆ టెంప్టేషన్ నీ ఏజ్ ప్రకారం మనం ఇందాక అనుకున్నట్టు 3 E's. ఎక్స్పోజర్ పెంచుకోండి. ఎక్స్పోజర్ పెంచుకొని ఓకే అడ్మైర్. ప్రతి ఒక్కటి మనకు టెంప్టింగ్ అనిపిస్తుంది. ఒక పువ్వు కనిపిస్తుంది సిరి, చాలా అందంగా ఉంటుంది, టెంప్ట్ అవుతాం కొయ్యాలని, కానీ అక్కడ ఉంటే ఎంత అందంగా ఉంటుంది, బాగుంటుంది. నువ్వు 1 నిమిషం కట్ చేసిన తర్వాత అదేమవుతుంది, దాని లైఫ్ స్పాన్ తక్కువ, నువ్వు దాంతో స్పెండ్ చేసే టైం తక్కువ, ఆ రిలేషన్ని నువ్వు కంటిన్యూ చేయలేవు. సో ఆ ఒక్క క్షణం నీకు మధురానుభూతి ఉండాలి, చూసినందుకు, హ్యాపీగా ఫీల్ అయినందుకు. అప్రిషియేట్ చేసావు, నువ్వు హ్యాపీ అయ్యావు, ఇంకొకళ్ళని హ్యాపీ అనిపించావు, నీకు భయంకరమైన ఫుడ్ టెంప్టింగ్ అయింది, ఒక్క చిన్న బుక్క తిను, విజువలైజ్, ఎంజాయ్ దట్ 1 బైట్, స్టాప్. సో ఇలా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నిగ్రహం కావాలి. అది ఎలా వస్తుంది? పర్ఫెక్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా మళ్ళీ సాత్వికమైన ఫుడ్, స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, టూ మచ్ ఆఫ్ జంక్ రోజు తినటం, ఆయిలీ ఫుడ్ తినటం, వాచింగ్ కంటెంట్. ఏం చూస్తున్నావు నువ్వు టీవీలో, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నావు, వాంటెడ్లీ చేంజ్ ద టాపిక్స్. సమ్ గుడ్ టాపిక్స్
రిగార్డింగ్ హెల్త్, ఓకే మైండ్ గ్రోత్, పాజిటివ్. ఓకే ఈ 3 నీకు తెలియకుండా ఒక 4 చూడంతే. ఇవి వాంటెడ్గా చెయ్యి. ఈ టెంప్టేషన్ దాంట్లో లూప్లో ఆ లోయలో పడకుండా ఉండడానికి నీవి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి, నీకు హెల్ప్ అవుతాయి, తోడ్పడతాయి. ఎక్సర్సైజ్, వాంటెడ్లీ జాయిన్ యోగా క్లాస్ ఆర్ డూ ఎట్ హోమ్. సిట్ ఫర్ 10 minutes మెడిటేషన్. తప్పదు. ఈ ప్రలోభాలకు గురి అయ్యి ప్రమాదాల్లో చిక్కుకోకుండా ఉండాలి అని అంటే హెల్దీ ఫుడ్, హెల్దీ థాట్స్ ఇంపార్టెంట్. హెల్దీ చూడటం. సో ఈ 3 చేస్తే ఊరికే రాలేదు ఒక వర్డ్. సో నేను అందుకే చెప్తున్నాను, ఖచ్చితంగా చెడు మాట్లాడకు, చెడు వినకు, చెడు చూడకు. ఎగ్జాక్ట్లీ. ఎక్స్పోజర్లో ఎంతసేపు నువ్వు ఆల్రెడీ ఒక ప్రపంచంలో అన్నీ చూస్తున్నావు, మంచి కంటెంట్ చూస్తున్నావు, మంచి థాట్స్, మంచి ఆహారం తింటున్నావు, మంచి ఆలోచనలు. సో ఇలా అంతా నీకు డైవర్ట్ చేసుకున్నావంటే ఈ ప్రలోభాలకు పాల్పడకుండా ప్రమాదాల నుంచి తప్పించుకునే ఆస్కారం 100% ఉంది నీకు. ఎస్, అంటే 3 E's ని మేము కనుక కంట్రోల్ చేస్తాం. ఎస్, 3 E's ఏంటి? ఎడ్యుకేషన్, ఎక్స్పోజర్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఫాలో దట్ రూల్స్ అండ్ వాచ్ గుడ్ థింగ్స్ అండ్ మంచి మాట్లాడండి. సో ఆటోమేటిక్గా మంచి థాట్స్ వస్తాయి. ఖచ్చితంగా ఇలాంటి నెగిటివ్ ప్రలోభాలకు పాల్గొనరు. టెంప్ట్ కాకుండా గుడ్ టెంప్టింగ్స్కి వెళ్తారు. సో నాట్ ఇట్ ద బ్యాడ్ టెంప్టింగ్స్. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నువ్వు హెల్దీ ఈటింగ్ చూసావనుకో, హెల్దీ ఫుడ్ చూస్తే టెంప్ట్ అవుతావు ఆబ్వియస్గా కదా. హెల్దీతో మోటివేషనల్ వీడియోస్ హెల్దీ ఆబ్జెక్ట్ ఉన్న కోర్సెస్లో జాయిన్ అవుతావు. సో హెల్దీ యాక్షన్ ఉంటుంది, ఆటోమేటిక్గా అటు టెంప్ట్ అవుతావు. పాజిటివ్ టెంప్టింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ దాన్ ద నెగటివ్ టెంప్టింగ్. సో టెంప్టేషన్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ వర్డ్. సో టెంప్టేషన్ ఈజ్ ఎ గుడ్ వర్డ్. ఎలా నువ్వు వాడితే, ఒక కత్తిని ఎలాగైతే పళ్ళు కోయడానికి నీ చేతిలో నీ మైండ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎలా ట్రైన్ చేస్తే అలా వెళ్తావు. సో ట్రైన్ వెల్, స్మైల్ అండ్ లీడ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.